ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా దినవృత్తాంతాలు 2వ గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 98లోని ప్రశ్న మరోసారి చదువుతున్నానండి. నిన్నటి దినాన్ని రాసుకొని వారెవరైనా ఉంటే తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 98వ క్విజ్ 30, 31, 32 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడింది. ప్రశ్న మొదటి ప్రశ్న, పస్కా పండుగ అధికముగా ఎన్ని దినములు ఆచరించిరి? పస్కా పండుగ అధికముగా ఎన్ని దినములు ఆచరించిరి? రెండవ ప్రశ్న, కొనన్యా ఏ గోత్రికుడు? కొనన్యా ఏ గోత్రికుడు? మూడవ ప్రశ్న, కోరే తండ్రి ఎవరు? కోరే తండ్రి ఎవరు? నాలుగవ ప్రశ్న, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, రిఫరెన్సు వ్రాయండి. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, రిఫరెన్సు వ్రాయండి. ఐదవ ప్రశ్న, హిజ్కియా తరువాత రాజైన వాడు ఎవరు? హిజ్కియా తరువాత రాజైన వాడు ఎవరు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు ఆర్థిక సహకారం అందించిన కుటుంబం సత్రంపాడు వాస్తవ్యులు నల్లి జయరావు గారు, సునంద గారుల యొక్క 2 కుమార్తెలు స్వర్ణ, చాందినీల జన్మదినం సందర్భంగా ఈ ఎపిసోడ్ను సమర్పిస్తున్నారు. ఈ కుటుంబం ఆశీర్వదించబడినట్లు మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. వాక్యము వినుటకు ఎంతో ఆశతో వచ్చిన ఈ ప్రియమైన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. జయరావు గారిని, సునంద గారిని, చాందిని, స్వర్ణాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబం వల్ల అనేకులు ముందుకు వచ్చి ఆర్థికంగా సహకారం అందించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసి దీవించమని ప్రభువైన యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి క్విజ్లో 3వ ప్రశ్న యొక్క జవాబు ఒకసారి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రధానమంత్రి అయిన ఎల్కోనాను హతము చేసిన వారు జిక్రీ అని జవాబు రాయాలి. కంప్యూటర్ టైపింగ్లో చిన్న మిస్టేక్ కారణంగా అజ్రీకాము అని వచ్చింది. దయచేసి ప్రధానమంత్రి అయిన ఎల్కోనాను హతము చేసిన వాడు జిక్రీ అని గుర్తించమని మనం చేస్తున్నాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 31వ వచనము నుండి వాక్యమును గమనించమని నేను మనం చేస్తున్నాను. హిజ్కియా యొక్క జీవితం చాలా ఉత్కృష్టమైనటువంటి జీవితం. ఇంచుమించుగా ఒక్క హిజ్కియా జీవితం పైనే మనం ఒక వారం పైగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ యొక్క హిజ్కియా రాజు యూదా రాజులందరిలోకెల్లా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. ఈ రాజు యొక్క ఔన్నత్యం చాలా ప్రశంసించబడింది. గత రాత్రి కాలపు వాక్య ధ్యానంలో అతడు ఏ విధంగా దీవించబడ్డాడో, అతడు సంపాదించిన విధానం ఎట్లో, అతని రాజ్యం ఎట్లా అభివృద్ధిలోకి వచ్చిందో మనం ధ్యానం చేశాం. అతని అభివృద్ధి పొందిన కొలది కూడా దేవుడు అతనిని ఒక పరీక్షకు అప్పగించినట్లు ఈ 31వ వచనం సాక్ష్యం ఇస్తోంది. చదువుకుందాం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకున్నట్టుకై బబులోను అధిపతులు అతని యొద్దకు రాయబారులను పంపి అతనిని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకునవలని
దేవుడు అతనిని విడిచిపెట్టెను. దేవుడు ఒక టెస్ట్కు ఇక్కడ అప్పగిస్తున్నాడు. బబులోను నుండి వచ్చినటువంటి అధిపతులను పంపి, రాయబారులను పంపి, అతని అంతరంగం ఏమిటో తెలుసుకోవటం కొరకు దేవుడు ఒక పరీక్షా సమయం అతనికి అనుగ్రహించాడు. హిజ్కియా చేసినటువంటి ఇతర కార్యములను గూర్చి, అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తయును ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందును యూదా ఇజ్రాయేలీయుల రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతనిని పాతిపెట్టిరి. అతడు మరణమొందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజు ఆయను. హిజ్కియా తన కుటుంబ సభ్యులు ఎంతగా ప్రభువులో ఎదిగేటట్టుగా వారిని తీర్చిదిద్దాడో అతని అంతిమ సంస్కారం, అతని యొక్క చివరి ప్రయాణం, వారిచ్చినటువంటి ఘనమైనటువంటి ఉత్తర క్రియలే సాక్ష్యం ఇచ్చాయి. అందుకనే పెద్దలు సామెత చెప్తారు, చనిపోయే లోపల ఒక నలుగురిని సంపాదించుకో అంటారు. ఎందుకంటే 4 భుజాలు కలిపి లేపాల్సిందే ఏ వ్యక్తి చనిపోయినా కూడా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో మిగిలింది ఏమిటి అని మనం చూస్తే అతని ప్రభావం ప్రజలలో ఎంత మిగిలింది అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక హిజ్కియా మరణించినప్పుడు విస్తారమైనటువంటి జనము అతని యొక్క అంత్యక్రియలలో పాలు పొందారు. ఒక నాయకుని యొక్క ప్రభావం తెలిసేది అక్కడే. ఒక నాయకుడు వెనకాల నడిచిన పాదాలే ఆ నాయకుని యొక్క సామర్థ్యానికి ప్రతీకగా నిలబడుతుంటాయి. అటువంటి గొప్ప నాయకుడు హిజ్కియా భక్తుడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీ జీవితంలో నీ ద్వారా ఎంతమంది ప్రభావితం అవుతున్నారు? దేవుని వైపు నీ ద్వారా ఎంతమంది తిరుగుతున్నారు? సత్యదేవుని తెలుసుకొని ఆనందకరమైన జీవితం ఎంతమంది జీవించగలుగుతున్నారు అనేది మనం జీవించి ఉండగానే పరిశీలన చేసుకోవాలి. 32వ అధ్యాయం మనం ముగించుకున్నాం. హిజ్కియా అనంతరం మనష్షే రాజయ్యాడు. 33వ అధ్యాయము 25 వచనాలు వ్రాయబడ్డాయి. మనష్షే యొక్క పరిపాలన ఇందులో ప్రధానంగా చర్చించబడింది. వరుసగా చదువుకుందాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 12 సంవత్సరాలు ప్రారంభించాడు, 55 ఏళ్ళు ఏలాడు. ఇంచుమించుగా 67 సంవత్సరాలు అతనికి వచ్చే వరకు కూడా అతను సింహాసనంపై ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టించిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠంలో నిలిపి దేవతా స్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. పండిత పుత్ర పరమసుంట అన్నట్టుగా తండ్రి ధర్మశాస్త్రంలో గొప్ప జ్ఞాని అయితే కుమారుడు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి అన్యులతో కలిసిపోయాడు. ఇక్కడ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు హిజ్కియా వేటిని పడగొట్టాడు, వేటిని వద్దనుకున్నాడో వాటిని తిరిగి ఇతడు నిర్మాణం చేస్తూ వచ్చినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తోంది. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు హిజ్కియా పడగొట్టినటువంటి ఈ యొక్క ఉన్నత స్థలాలు తిరిగి కట్టించాడు. తండ్రి దేనిని వద్దనుకున్నాడో దానిని కుమారుడు కావాలనుకున్నాడు. భక్తి జీవితాన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఒక కుమారుని జీవితాన్ని చూసి ఎప్పుడు ఆనందిస్తాడండి? ఆ యొక్క కుమారుడు తన యొక్క ఆశలను నెరవేర్చేవాడుగా ఉన్నప్పుడు, తన యొక్క ప్రతిభను అలాగే తమ వంశం యొక్క ప్రతిష్టను పెంచేవాడుగా ఉంటేనే తండ్రి ఆనందిస్తాడు. అంతేగాని మనష్షే వలె దేవునికి విరుద్ధమైన వాటిని చేయటంలో ఎదిగినటువంటి దుర్గుణం హిజ్కియా యొక్క కుమారుడు చేసిన ఈ దారుణం
దేశమంతటి మీదకి కూడా నష్టాన్ని కొని తెచ్చింది. ఆకాశ నక్షత్రాలను పూజించి కొలిచాడు. ఆకాశ నక్షత్రాలు దేవుడు కాదు, దేవుని సృష్టిలో భాగమే. ఆకాశాన్ని నిర్మాణం చేసింది ఆయన. ఆయన చేతులే ఆకాశాన్ని విశాలపరిచింది. ఆకాశంలో జ్యోతులు కలగాలని ఆజ్ఞాపించిన వాడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త, ప్రభువే సృష్టికర్త. ఆయన్ని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాడు. కాబట్టి మనషే దేవునికి విరుద్ధంగా నడిచినట్లుగా వాక్యం తెలియచేస్తోంది. మరియు నా నామము ఎన్నటన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడ ఉన్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములు కట్టించెను. ఎంత దారుణమండి! దేవుని యొక్క నామము పేరిట కట్టబడినటువంటి దేవుని యొక్క మందిరము లోపట అన్య దేవతలకు, ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలు కట్టించాడంటే ఏమాత్రము దైవ భయము లేనివాడుగా ఉన్నాడు మనిషి అనేది మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం ఎంతో వింతగా ఉంటుంది. యతిమతం అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఏది చేయకూడదంటే అదే చేస్తాడు. ఏదైతే చేయకూడదని హిజ్కియా ఆశించాడో అది అతను కుమారుడు చేస్తున్నాడు. చేయకూడనిది మనిషే చేస్తున్నాడు. చేయకూడనిది చేయుట దేవుని యొక్క దృష్టిలో భయంకరమైనటువంటి పాపం. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపమని లేఖనం జ్ఞాపకం చేస్తోంది. కాబట్టి ఇక్కడ అతడు చేసినటువంటి భయంకరమైన పాపం, దేవుని యొక్క మందిరములో బలిపీఠాలు 2 కట్టాడు ఆకాశ నక్షత్రాలకు. సృష్టికర్తను పూజించడానికి బదులు సృష్టాన్ని పూజిస్తున్నాడు. బెన్ హిన్నోము లోయ యందు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములు చిల్లంగితనం వాడుక చేయ కన్నపిశాచులతో సోదగాడులతో సాంగత్యం చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. 6వ వచనం అతని పాపమంతటినీ కూడా సూచించేసింది. బెన్ హిన్నోము లోయలో, అది యెరూషలేమునకు వెలుపట ఉన్నటువంటి లోయ, యెరూషలేము పట్టణపు వ్యర్థ పదార్థములను కాల్చేటువంటి స్థలం అది. ఆ లోయ అక్కడ నిరంతరం పొగ వస్తూనే ఉంటుంది. అక్కడ తన బిడ్డలను బలిచ్చాడు. నరబలి బైబిల్ గ్రంథంలో ఖండించబడింది. నరును చంపకూడదు. నరును బలిస్తున్నాడు, తన సొంత సంతానాన్ని బలిస్తున్నాడు. దీనిని బట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం ఆ యొక్క చెడ్డవాడైనటువంటి మనుష్య మీదకి వస్తోంది. చిల్లంగితనం వాడుక చేసే వారితో స్నేహం, కర్ణపిశాచి కలిగిన వాళ్ళతో స్నేహం, ఆకాశ నక్షత్రాలను పూజించే వారితో స్నేహం, సోదగాండ్రతో సాంగత్యం. దేవుని యొక్క వాక్యములో ఎవరినైతే దేవుడు దగ్గర చేరనీయవద్దని చెప్పినాడో వారి యొద్దకు ఇతడు చేరి స్నేహం చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేని అంశాలలో ఎవరితో ఎన్నడూ ఐక్యత చెందకూడదని బోధించబడుతున్నాను. పాపము చేయుటకు ఏకీభవించవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించండి. ఆయన వాక్యములో ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని మీరు గుర్తించండి. ఆయన వాక్యానికి విరుద్ధమైన కార్యములు చేసి ఎవరు కూడా వృద్ధిలోనికి రాలేదు, రారు కూడా. వాక్యములకు అనుకూలముగా జీవించిన వారే ఆశీర్వాదాలు పొందుతారు. దేవునికి కోపం పుట్టించినారు. ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములన్నింటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందును నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపునని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను అతడు లక్ష్య పెట్టక ఆ మందిరమందు మనిషి తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు
మనష్షే యొక్క మనస్సు చెడిపోయింది. అందుకనే అతడు చెక్కుడు విగ్రహములను తీసుకుని వచ్చి అతడు దేవుని యొక్క మందిరంలోనికి తెస్తున్నాడు. ఎంత అవివేకమైనటువంటి పని అంటారు అది. దేవుని యొక్క వాక్యంలో విగ్రహమునకు చోటేది? విగ్రహారాధన చేయకూడదని, దేవునిని ఏ విగ్రహమునకు మార్చకూడదని దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మన జీవితాల్లో మనం ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వక తన యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకొని మనష్షే దేవుని హృదయాన్ని కష్టపెట్టినట్లుగా వాక్యం సెలవిస్తోంది. ఈ ప్రకారము మనష్షే యూదావాని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడు ఆయను. మోసపుచ్చాడు ప్రజలను. రాజు స్థాయి వాడే మోసపుచ్చితే దేశం ఎట్లా ఉందంటారు? దేశంలో మోసగా ఇష్టారాజ్యం ఏరుతూ ఉండుంటారు కదండి. దైవ అభిషేకంతో ఏలవలసిన రాజే మోసగాడైతే ప్రజలను ఎవరికి ఆదుకునేది? ప్రజల యొక్క దుర్గతి ఏ విధంగా ఉంటుంది? కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఆనాటి ప్రజలపై నిలిచింది. ప్రజలు చెడిపోయినారు, వారి హృదయాలు పాడైపోయాయి. ఎందుకనగా దేవుని భయం లేదు. దేవుని యొక్క అద్భుతమైన కృపా ప్రేమలను అర్థం చేసుకునే స్థాయిలోనికి వారు రాలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ గుణలక్షణాలను నీ ఎదుట సిలువలో ప్రత్యక్షపరచగా వాటిని నీవు తెలుసుకుంటున్నావా? వాటిని నీ జీవితంలో గుర్తించగలుగుతున్నావా? ఆ ప్రేమకు నీవు దాసుడవుగా మారటానికి సిద్ధపడుతున్నావా? లేక అది నమ్మున మనష్షే చేసినట్లుగా నీ హృదయం చెడిపోతుందా? 10వ వచనం, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక ఉండిరి. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే మనుషులు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి హెచ్చరికలు పంపించేవాడు. కాబట్టి అటువంటి హెచ్చరికలు దేవుడు పంపిస్తున్నప్పుడు మన జీవితాలు మనం సరిచేసుకోవాలి. అక్కడ మనష్షే సరి చేసుకోకపోగా ప్రజలు కూడా సరి చేసుకోలేదని వాక్యం సాక్ష్యం ఇస్తోంది. దీనిని బట్టి మనకేమని అర్థమవుతోందండి? వారి జీవితాల్లో వారు లోకము చేత నింపబడ్డారు. దేవునికి దూరముగా జీవిస్తూ దేవునిని విసర్జించి లోకముతో ఏకమైపోయి అన్యజనులతో మిశ్రితమైపోయి మోషేకు దేవుడు చెప్పిన మాటలను కాలరాసి జీవిస్తున్నారు. దాని కారణముగా వారి మీదకు దేవుని యొక్క శిక్ష వస్తోంది. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకుని పోయిరి. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధి తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఈ 12-13 వచనాల్లో దేవుడు అష్షూరు రాజు చేతికి అతను అప్పగిస్తే అతడు మనష్షేని బబులోనికి తీసుకెళ్లి బంధించాడు, బహుశ్రమలు పెట్టాడు. విశ్వాసులు పాపములో కొనసాగితే అధికమైన శ్రమల చేత దేవుడు బుద్ధి చెప్పిస్తాడు. వాటిలో నుంచి దేవుడు నడిపించి దైవ విలువలలోనికి వారి జీవితాలను నడుపుకునేటట్లుగా దేవుడే సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మరవవద్దు. విశ్వాసులు ప్రత్యేకంగా తమ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, దేవుడిచ్చిన ఆధిక్యతలను కొనసాగించుకునే విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. విశ్వాసులు తొలగిపోతే వారి జీవితంలో బహు శ్రమలు వస్తాయి. వాటి చేత దేవుడు తిరిగి ఒప్పించి ఆయన యొక్క మార్గంలోనికి వారిని తీసుకుని వస్తాడు. ఇది వాక్యంలో చెప్పబడిన సత్యం. దేవుడు బ్రతిమాలాడట మనష్షే.
దేవుని క్షమాపణ కోరాడు. దేవుని యొక్క హృదయం ఎంత మెత్తటి హృదయం, ఎంతగా ప్రేమ కలిగిన హృదయం తెలిసిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అతనిని దర్శించాడు, మరలా తిరిగి రాజ్యానికి తెచ్చాడు. అతడు రాజ్యానికి వచ్చిన తరువాత యెహోవా దేవుడని తెలుసుకున్నాడు. తండ్రి తర్వాత సంక్రమించిన రాజరికం అతడు దానిని గర్వముగా తీసుకున్నాడు గనుక అతని ఆధ్యాత్మిక నేత్రాలకు అవిశ్వాసులకు గుడ్డితనం కలుగజేసినట్లుగా యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగజేసింది వాడికి. మనిషి యొక్క జీవితంలో తాను ప్రత్యేకంగా దేవుని యొక్క శ్రమను పొందిన తర్వాత, దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైన పెర్సిక్యూషన్ ట్రైనింగ్ సంపూర్తయిన తర్వాత యెహోవా దేవుడు ఉన్నాడని, ఆయనే నిజమైన దేవుడు అనేటువంటి అభిప్రాయానికి అతడు రాగలిగాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, శ్రమనందుట నాకు మేలాయను అంటాడు. అవును, విశ్వాసుల జీవితాల్లో శ్రమలు ఎన్నదగినటువంటి ఆ యొక్క మహిమ ఎదుట అవి చాలా అల్పమైనవిగా మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవ చేస్తున్న వారికి, విశ్వాసం నడుస్తున్న వారికి ఇటువంటి అనుభవాలు అనేకం ఉంటాయి. పాపముతో వారు మిళితమైనప్పుడు అనేక శ్రమలలోకి వాళ్ళు నెట్టబడుతుంటారు. వారు తిరిగి పశ్చాత్తాపడితే దేవుడే వారిని బయటికి తెస్తున్నారు. కనుక మనుష్య జీవితంలో కూడా ఈ విధంగానే సంభవించడం మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఇదైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరపు లోయలో మత్స్యపు గుమ్మము వద్ద ఓపేల చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదాదేశములోని బలమైన పట్టణములలోను సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతల విగ్రహాలు తీసేసి యెరూషలేము నుండి యెహోవా మందిర పర్వతం నందు తాను కట్టించిన బలిపీఠమును తీసి పట్టణం బయటికి వాటిని లాగివేశాను. మరలా తిరిగి అతను తన తప్పిదమును సరి చేసుకుంటున్నాడు. దేవుడు ఈ కాలమున మనకు వాక్యం ఇస్తూ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తోంది ఏమిటి అంటే, మారు మనసు పొందాలి, పరివర్తన చెందాలి, రూపాంతరం చెందాలి, పాత రోత బ్రతుకును మార్చుకోవాలి, లోకమును విడిచి దేవుని వెంబడించాలని ఆయన కోరుతున్నాడు. ఇక్కడ లేఖనములో సేనాధిపతులను ఆయా పట్టణాల్లో ఉంచి అన్య దేవత విగ్రహాలను తీసివేసి బలిపీఠాలు తీసివేసి అతడు పాత తప్పిదములన్నింటినీ కూడా సరి చేసుకుంటున్నాడు. విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, తన ప్రాచీన పాపము స్వభావపు క్రియలన్నింటినీ కూడా విసర్జించేటువంటి అనుభవంలోనికి రావాలని వాక్యం తెలియజేస్తోంది. ఇదిగాక ఇతడు బలిపీఠం, యెహోవా బలిపీఠం బాగు చేసి దాని మీద సమాధాన బలి, కృతజ్ఞతా బలి అర్పించచ్చు. ఇశ్రాయేలు దేవుడు యెహోవాను సేవించిన యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఒకప్పుడు తానే విగ్రహాలు చేయించిన వాడు ఇప్పుడు విగ్రహారాధన కూడదని, యెహోవాయే దేవుడని ఆజ్ఞ ఇచ్చి ప్రజలను ఆరాధించమంటున్నాడు. చూడండి, అతనికి కలిగిన శ్రమానుభవం అతనిలో మార్పుకు కారణమైంది. దేవుని బిడ్డలైన వారికి దేవుడిచ్చేటువంటి అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వారిలో మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచడానికే అనేది వారు పరిపూర్ణమైన ఆశీర్వాదంలోనికి వచ్చి అర్థం చేసుకోగలుగుతారు. ఇదిగాక అతని బలిపీఠాలను బాగు చేసి సమాధాన బలులను అర్పించాడు. మీరు నర్పించండి యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయనను జనులు ఉన్నత స్థలముల యందు ఇంకను బలులు అర్పించును వచ్చిరు గాని అర్పణలను ఇంకా తమ దేవుడి యెహోవా నామమునకే చేసిరి. ఇంకా అర్పిస్తూనే వచ్చారు విగ్రహాలకు. హిజ్కియా యొక్క కుమారుడైనటువంటి మనష్షే చేసిన పాపం, మనష్షే మారాడు కానీ ప్రజలు మారలేదు కొంతకాలం పాటు. కాబట్టి మనం మారు మనసు పొందాం కదా, మిగిలిన వారు ఇంకా పొందలేదేమిటి అని ఆలోచన చేస్తే దానికి కారణం మనమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఆ ప్రజలు మనష్షే యొక్క పాపం వలననే అధిక పాపంలో పడ్డారు. కాబట్టి మనష్షే యొక్క భక్తి చేత, మనష్షే యొక్క ప్రార్థన చేత వారిలో తిరిగి దేవుని యొక్క భయభక్తులు నిలపాల్సిన అవసరత మనష్షేదిగా అతను భావించిన. మనము కూడా మన జీవితంలో సమాజంలో క్రీస్తు యొక్క ప్రభావాన్ని విస్తరింపచేయగలిగేటట్లుగా ప్రభావం కలిగి ఉండాలి. 18వ వచనం, మనష్షే చేసిన ఇతర కార్యములను గురించి
దేవునికి అతడు పెట్టిన మొరలను గూర్చి, ఇశ్రాయేలు దేవుని యెహోవా అతడు పలికిన దీర్ఘదర్శి చెప్పిన మాటలను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనలను గూర్చి, అతని మనము వినబడుటను గూర్చి, అతడు చేసిన పాప ద్రోహములన్నింటి గూర్చి, తాను గుణపడక ముందు ఉన్నత స్థలంలో కట్టించి దేవతాస్తరములు చెక్కించి విగ్రహములు అతడు నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రాసిన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆ వ్యక్తి చేసిన మంచి రాశారు, ఆ వ్యక్తి చేసిన చెడు రాశారు. ఈ రాత్రి కాలం నీ జీవితంలో ఎంత చెడు లిఖితమవుతోంది, గ్రంథస్థమైపోతుంది, ఆలోచించాలి. దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని దేవుని కొరకు వాడకపోతే నీ బ్రతుకులో చాలా భయంకరమైనటువంటి నిరాశ నిస్పృహలకు నువ్వు లోనవ్వాల్సి వస్తుంది. పాపుల యొక్క సమూహంలో నీవు జాయిన్ అయిపోతావు. దేవుని యొక్క వెలుగులోనికి నీవు రాలేక దేవుని విడిచినటువంటి స్థితిలోనే ఉండిపోతే నీకు నిరీక్షణ లేకుండా అవుతుందని వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నా. అతని గురించి దీర్ఘదర్శులు రాసినటువంటి గ్రంథాల్లో అతని యొక్క అన్ని పనులు కూడా గ్రంథస్థం చేయటం జరిగింది. మనషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరనందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజు ఆయను. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతని తండ్రి అయినటువంటి మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి ఈ ఆమోను చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నింటినీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకును ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి ఆ నగరునందు అతన్ని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానముందు రాజుగా నియమించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనషే యొక్క కుమారుడు మనషేని ఒక రోల్ మోడల్గా తీసుకొని తన జీవితంలో చెడిపాడు. ఎంత విచారకరమైన విషయం అండి ఇది. హిజ్కియా ఎంత భక్తుడు, హిజ్కియా యొక్క మనుమడైనటువంటి ఆమోను ఎంత చెడ్డవాడు. అతడు చంపబడ్డాడు. అతడు వెనకకు తిరగలేదు, గుణపడలేదు, పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు. ఎంతో విచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు ఏ జీవితాన్ని ఇస్తున్నారు మీరు? వారి యొక్క అంతరంగం ఎట్లు మరలు కల్పబడి ఏడవబడుతూ పాపం వైపు ఆకర్షితమైపోతుందో గమనించగలుగుతున్నారా? ఆమోను చెడిపోయినాడు. 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. దేవుని యొక్క వాక్యంలో మనష్యను చూస్తే 55 సంవత్సరాలు ఏలాడు. అతని కుమారుడు 2 సంవత్సరాలు ఏలాడు. ఏమిటి ప్రయోజనం? అర్ధాయుష్కుడు అయిపోయినాడు. అతని జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేదు. ఈ దినం కూడా అనేక మంది ఈ విధముగానే జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యం మనం ముగిస్తున్నాం. రేపటి వాక్య ధ్యానంలో 34వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుంటాం. 36 అధ్యాయాలతో దినవృత్తాంతాలు 2వ గ్రంథం ముగుస్తుంది. కనుక ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రావాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలి అనుకున్న వారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ ఘననామమునకు స్తోత్రాలు. వాక్యమైన బిడ్డలను దీవించండి. నల్లి జయరావు గారిని, సునంద గారిని, స్వర్ణ చాందినీలను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి కాలం మా ప్రియ ప్రేక్షకులను యేసే పరిష్కారంలో భాగస్థులకు ప్రేరేపించండి. వాక్యం విన్న బిడ్డలు ఆమోను వలె కాక మనషే పశ్చాత్తాపడినట్లు పశ్చాత్తాపట్టుకు సహాయం చేయమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.